హలో ఫ్రెండ్స్, యా మనం 22 డేస్ ఛాలెంజ్ అనేది చేసాం కదా. అప్పుడు డే 1 నుంచి ఇక్కడ స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఫ్రైడే వరకు నిన్నటి రోజు వరకు కూడా 22 డేస్ అనేది అయ్యింది. సో 22 డేస్ లైవ్ ట్రేడింగ్ ఛాలెంజ్లో నా ప్రాఫిట్ ఎంత, నా లాస్ ఎంత, ప్రాఫిట్ వస్తే మిస్టేక్స్ ఏం చేశాను, లాస్ వచ్చినప్పుడు మిస్టేక్స్ ఏం చేశాను, ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో దానికంటే ముందు ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రతిరోజు డైలీ కూడా అప్లోడ్ చేద్దామని అనుకున్నాను. కాకపోతే డే బై డే వ్యూస్ అనేవి తగ్గుకుంటూ వచ్చాయి. సో ఇంకా నాకు కూడా ఎందుకు టైం వేస్ట్, మళ్ళీ వీడియో ఎడిట్ చేయాలి, నెక్స్ట్ క్రాప్ చేసుకోవాలి, ఇదంతా చేయాలి కదా. సో ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి నేనేమి చేయటం లేదు. ఇన్ కేస్ మీకు ప్రతిరోజు లైవ్ నేను ఎలా చేస్తున్నానో కావాలనుకుంటే శాంపిల్స్ ఇక్కడ ఉన్నాయి. డే 1, డే 2, డే 3 అలా పెట్టాను. కొన్ని డేస్ అయితే పెట్టాను. ఇంకా కావాలనుకుంటే మీరు ప్రతిరోజు కావాలనుకుంటే ఇక్కడ జాయిన్ బటన్ ఉంటుంది. జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు ప్రతిరోజు లైవ్ ట్రేడింగ్ అనేది పంపిస్తాము. ఓకే, సో జాయిన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు 1599 ఫీజు పే చేసుకోవాలి. పే చేసుకున్న తర్వాత 1 మంత్ వరకు మీరు ఎప్పుడైతే ఫీజు పే చేస్తారో అక్కడ నుంచి 1 మంత్ వరకు కౌంట్ ఉంటుంది మీకు. నేనైతే ఏదైతే లైవ్ ట్రేడింగ్ చేశానో రికార్డింగ్ ప్రతిరోజు ఈవినింగ్ లోపు కానీ లేదంటే నెక్స్ట్ డే లోపు కానీ వస్తుంది మీకు. ఓకే, సో ఈ వీక్ ఈ మంత్ ఈ బ్యాచ్ 22 డేస్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది లేదంటే ఎంత లాస్ వచ్చిందో చూద్దాము. నెక్స్ట్ బ్యాచ్ లైక్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 22 డేస్ ట్రేడింగ్ సెషన్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ హాలిడేస్. ఓకే, నేను సాటర్డే, సండేస్ అండ్ హాలిడేస్ కౌంట్ చేయకుండా 22 ట్రేడింగ్ డేస్ చేస్తున్నాను. సో ఎందుకు ఈ 22 ట్రేడింగ్ డేస్ అనేది పెట్టానంటే, ఇక్కడ మనం ఒక పర్టికులర్ రూల్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఒక సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా ఆ రూల్స్ కనుక కరెక్ట్గా ఫాలో అయితే మనిషికి 21 డేస్ అనేది మనం కరెక్ట్గా ఫాలో అయితే తర్వాత రోజు నుంచి ఈ హ్యాబిట్స్ అనేవి లైఫ్ లాంగ్ కంటిన్యూ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో అందుకే 22 డేస్ ఛాలెంజ్ అనేది పెడుతున్నాను. సో నాతో పాటు ఇన్ కేస్ లైవ్లో ఉంటే ఇదంతా కూడా నేర్చుకొని మీరు కూడా తర్వాత సక్సెస్ అవుతారని చెప్పి అనుకుంటున్నాను. దానికోసం అనేది ఈ సెషన్, ఈ బ్యాచ్కి 22 డేస్ జూమ్ వెబినార్ అనేది పెట్టాను. సో నెక్స్ట్ 22 డేస్ సెషన్ అనేది మండే నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అయిపోవచ్చు. అంటే మండే నుంచి 22 డేస్ కౌంట్ అవుతుంది. ఓకే, సో కింద లింక్ ఉంది, జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. నాతో పాటు లైవ్లో ఉండొచ్చు. లైవ్లో ఉండి నేను ఏ ట్రేడ్స్ చేస్తున్నానో చూడొచ్చు, రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఫాలో అవుతున్నానో చూడొచ్చు, పొజిషన్ సైజింగ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నానో చూడొచ్చు, ఎన్ని పొజిషన్స్ ఎప్పుడు తీసుకుంటున్నాను, ఎంత రిస్క్ ఎప్పుడు తీసుకుంటున్నాను, టార్గెట్ ఎక్కడ తీసుకుంటున్నాను, ఏ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాను డే బై డే, ఇదంతా మీరు నాతో పాటు లైవ్లో మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 3 వరకు ఉండొచ్చు లైవ్లో. ఓకే, అండ్ కమింగ్ అబౌట్ దిస్ వీక్ లైవ్ ట్రేడింగ్ ఛాలెంజ్, అదే దిస్ వీక్ ఇన్ ది సెన్స్ అదే ఈ మంత్ అనేది ఎంత వచ్చిందో చూద్దాము. నేను ఛాలెంజ్లో 1 lakh ప్రాఫిట్ విన్ అవ్వాలని చెప్పి గోల్ పెట్టుకున్నాను. 22 డేస్ ఛాలెంజ్లో 1 lakh, రిస్క్ వచ్చేసి 5,000 పర్ ట్రేడ్కి 5,000, పర్ డేకి 10,000 పెట్టుకున్నాను. అంటే మ్యాక్సిమం లాస్ లిమిట్ ఎంత, 10,000 మించి ఎక్కువ వెళ్ళకూడదు, మ్యాక్సిమం ట్రేడ్కి 5,000 మించి ఎక్కువ లూజ్ చేయకూడదని ఈ రూల్ అనేది పెట్టుకొని, దీనికి ఫస్ట్ నేను చేసింది ఏంటంటే రిస్క్కి రెడీగా ఉన్నాను. ఓకే, సో ట్రేడింగ్ చేసినప్పుడు మీరు కూడా ఒక సర్టెన్ అమౌంట్ అనేది ఏమన్నా పెట్టుకుంటే, ఒక 5 lakhs చేస్తున్నారు అనుకోండి, సర్టెన్ రూల్స్ పెట్టుకోండి. నేను ఇప్పుడు ఈ అకౌంట్ అనేది 10 lakhs ఉంది. ఓకే, క్యాపిటల్ అనేది 10 lakhsతో చేస్తున్నాను. సో 10 lakhsకి యాక్చువల్గా రూల్ ప్రకారం అయితే 10,000 రిస్క్ చేయొచ్చు. ఒక ట్రేడ్కి 10,000 రిస్క్ చేయొచ్చు, పర్ డేకి 20,000 అనేది ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే మార్కెట్ డైనమిక్స్ మారిపోయి కదా. ఇంతకుముందు అయితే ప్రతిరోజు ఎక్స్పైరీ ఉండడం వల్ల అది కొంచెం అడ్వాంటేజ్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఏమో నిఫ్టీలో ట్రేడ్ అవుతుంది, నిఫ్టీ ఏమో బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ అవుతుంది. ఇంతకుముందు అయితే బ్యాంక్ నిఫ్టీలో కొంచెం మొమెంటం ఎక్కువ ఉండేది, నిఫ్టీలో అయితే తక్కువ ఉండేది. ఇప్పుడు కంప్లీట్ రివర్స్ అయిపోయాయి. సో స్ట్రాటజీస్ కూడా మళ్ళీ కొంచెం లైక్ వీ హ్యావ్ టు బ్యాక్ టెస్ట్ ఇట్ అగైన్ అండ్ వీ హ్యావ్ డన్ ఆల్రెడీ. నేను బుక్ కూడా ఏ స్ట్రాటజీస్ వర్కౌట్ అవుతున్నాయి, ఏ స్ట్రాటజీస్ తీసేయాలో ఆ బుక్ అనేది ఆల్రెడీ రాశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద లింక్ ఉంటుంది, ఈ బుక్ పర్చేస్ చేసుకోవచ్చు. అందులో ఆల్మోస్ట్ 12 స్ట్రాటజీస్ ఉంటాయి, డే ట్రేడింగ్ స్ట్రాటజీస్ విచ్ విల్ వర్క్ ఆన్ స్టాక్స్ ఆల్సో. సో బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత స్టాక్స్ కూడా ఉంటాయి. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, నేను ఎంత పెట్టుకున్నాను ఛాలెంజ్, 1 lakh ఛాలెంజ్ అనేది పెట్టుకున్నాను. రిస్క్ ఎంత పెట్టుకున్నాను, 10,000 పెట్టుకోవచ్చు. రూల్ ప్రకారం 1 lakh 1% అంటే 10,000 కదా, కానీ నేను ఇందులో మళ్ళీ హాఫ్ చేశాను, 5,000 రిస్క్ పెట్టుకున్నాను ట్రేడ్కి. మ్యాక్సిమం లాస్ లిమిట్ 10,000 పెట్టుకున్నాను. సో 10,000 ఇంటూ 22 అంటే నేను ఎంత లాస్కి రెడీగా ఉన్నాను, ఆల్మోస్ట్ 2,20,000 లాస్కి రెడీగా ఉన్నాను.
సో 10 lakhs క్యాపిటల్ని నా 10 lakhs క్యాపిటల్కి నాకు ఒక 2 lakhs విచ్ ఇస్ క్లోజ్ టు 20% నాకు పోయినా పర్వాలేదని చెప్పి రెడీగా ఉన్నాను. సో ఆ గట్ ఫీలింగ్ ఉంటేనే రండి. చాలామంది ఏంటంటే 1 lakh పెట్టిన తర్వాత 10,000 పోతే పోయి 10,000 పోయిందని చెప్పి బాధపడుతుంటారు. సో ఈ సెట్ ఆఫ్ యాటిట్యూడ్ అనేది ట్రేడింగ్ పనికిరాదు. సో పోయినా పర్వాలేదు అనుకుంటేనే ట్రేడింగ్కి రండి. ఓకే, సో పోయినా పర్వాలేదు అనుకుంటే ట్రేడింగ్ రండి అంటే అదేంటి మరి పోవాలని చెప్పి కోరుకుంటున్నాడు అని చెప్పి ఏం అనుకోకండి. ఓకే, ఐ మీన్ అమౌంట్ తగ్గే కొద్దీ మీ ఎమోషన్స్ కూడా ఎక్కువ పెరుగుతూ ఉంటాయి ఛాన్సెస్. సో అందుకు పోయినా పర్వాలేదు అనే యాటిట్యూడ్తో వస్తే మీరు కరెక్ట్ ఎంట్రీస్ తీసుకుంటారు వితౌట్ ఎనీ ఫియర్ ఎనీథింగ్. సో కరెక్ట్ ఎంట్రీస్ అనేవి తీసుకుంటారు, కరెక్ట్గా టార్గెట్ ఫాలో అవుతారు, రూల్స్ అనేవి అచీవ్ అవుతారు. సో విల్ గో టు ద రిపోర్ట్స్ హియర్. ప్రాఫిట్ అండ్ లాస్ ఫర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. 3rd March స్టార్ట్ చేసాం మనం. అంటే ఫస్ట్ మార్చ్ అనేది సాటర్డే వచ్చింది కదా, 3rd March టు April 4th నిన్నటి వరకు. సో గెట్ రిపోర్ట్స్. సో ఆల్మోస్ట్ చూడండి, గ్రాస్ వచ్చి 68,614 వచ్చింది. సో నేను గ్రాస్ 1 lakh వస్తుంది అనుకున్నాను, కాకపోతే రాలేదు, 70,000 దగ్గరలో ఆగిపోయింది. అంటే క్లోజ్ టు 32,000 అనేది ఆగిపోయింది. సో నేను దీనికి చేసిన మిస్టేక్స్ కూడా ఉన్నాయి. సో యాక్చువల్గా రావాలి 1 lakh అనేది, కానీ ఎందుకు రాలేదో అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దానికన్నా ముందు ఎన్ని ట్రేడింగ్ డేస్ వచ్చి ఇక్కడ ఒకసారి కౌంట్ చేసుకోండి. మార్చ్ 3rd నుంచి, ఓకే మార్చ్ 3rd నుంచి, ఓకే మార్చ్ 3rd చేయలేదు, మార్చ్ 4th నుంచి. మార్చ్ 3rd అనేది నో ట్రేడింగ్ డే. సో ఆ రోజు ఫస్ట్ డే, కాకపోతే ఆ రోజు ట్రేడ్ చేయలేదు. సో మార్చ్ 4th నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22. సో ఇప్పటి వరకు April 4th వరకు కూడా 22 ట్రేడింగ్ సెషన్స్ అనేవి అయ్యాయి మార్చ్ 4th నుంచి. ఓకే, 3rd అనేది ట్రేడింగ్ చేయలేదు, ఓన్లీ ఆ బ్యాచ్ అనేది ఇంట్రడక్షన్కి అయిపోయింది. ఆ వీడియో కూడా యూట్యూబ్లో ఉంటుంది చూడండి. సో మార్చ్ 4th నుంచి April 4th వరకు 1 monthలో 68,614 వచ్చింది. సో ఈ అమౌంట్ మనకి ఆఫ్టర్ ద బ్రోకరేజ్ మనకి 58,000 వచ్చింది. ఓకే, సో కానీ నేను గ్రాస్ అమౌంట్ 1 lakh టార్గెట్ చేసుకుందాం అనుకున్నాను. దానికి ఒక ఎంత లూజ్ అయ్యాము, 32,000 అనేది, అంటే లూజ్ అవ్వలేదు, 32,000కి దగ్గరగా ఆగిపోయాము. ఓకే, సో ఇక్కడ నేను చేసిన మిస్టేక్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ప్రతిదీ కూడా నోట్స్ అనేది రాసుకున్నాను. అంటే గ్రీన్ డేసీ చెప్పను కానీ రెడ్ డేసీ చెప్తాను, ఎందుకంటే మనం ఓడిపోయేటప్పుడే మనం నేర్చుకోవాలి ఎక్కువ కూడా. సో ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ, చార్జెస్ అండ్ ట్యాక్సెస్. సో చూడండి 9,800 రూపీస్ అవుతుంది ఇక్కడ. సో యాక్చువల్గా మనకి గ్రాస్ ఎప్పుడు కూడా నెట్కి 10% అనేది మించి ఉండకూడదు. ఓకే, సో మనకి 68,000 గ్రాస్ వచ్చింది కాబట్టి 6,800 క్లోజ్ టు 7,000 వరకు నేను బ్రోకరేజ్ ఛార్జెస్ లూజ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. కానీ ఇక్కడ ఎంత లూజ్ అయింది, 9,810 రూపీస్, అంటే 2,800 అనేది ఎక్స్ట్రా వచ్చింది. లేదంటే నాకు ఇక్కడ 70,000 సారీ 60,000 కానీ 61,000 కానీ రౌండ్ ఫిగర్ రావాలి. సో ఫస్ట్ మిస్టేక్ ఇక్కడ క్లియర్గా ఉంది. ఎప్పుడు కూడా మనం ఇక్కడ బ్రోకరేజ్ మనం 10% కన్నా మించి ఎక్కువ ఇవ్వకూడదు. ఓకే, నేను ఒక 2,800 అనేది ఎక్కువ ఇచ్చాను, నేను ఆల్మోస్ట్ క్లోజ్ టు ఒక 3,000 ఎక్స్ట్రా అనేది ఇచ్చేసాను బ్రోకరేజ్కి. సో ఇది ఫస్ట్ మిస్టేక్, ఇది నోట్ చేసుకోవాలి. కంపల్సరీ అందరూ కూడా ట్రేడింగ్ జర్నల్ పెట్టుకోండి. మీరు ఏదైతే మిస్టేక్స్ చేస్తున్నారో, ఏదైతే మంచి పని చేస్తున్నారో ఇది నోట్ చేసుకోండి. మిస్టేక్స్ అనేవి మళ్ళీ రిపీట్ చేయకూడదు, మంచి పని అనేది ఎక్కువ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండాలి. ఓకే, సో నోట్స్ అనేవి పెట్టుకొని. నాకు అప్స్టాక్స్ ఇక్కడ చూడండి, అప్స్టాక్స్లో ఆప్షన్ అనేది బాగుంది ఇక్కడ. సో ఇక్కడ మనం జర్నల్ చూసుకోవచ్చు అండ్ నోట్స్ కూడా రాసుకోవచ్చు, ట్రేడ్స్ ఏం తీసుకున్నామో చూసుకోవచ్చు, ప్రతిదీ కూడా బాగుంది. ఓకే, సో అందుకే కావాలనుకుంటే కింద అప్స్టాక్స్ లింక్ జాయిన్ అవ్వచ్చు, కింద డిస్క్రిప్షన్లో ఉంది. అప్స్టాక్స్ అకౌంట్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. సో మిస్టేక్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వీక్ ఏమైంది, 4 డేస్కి 1 డే ట్రేడ్ చేయలేదు, 1 డే లాస్ వచ్చింది. నెక్స్ట్ వీక్ 2 days లాస్ వచ్చింది. నెక్స్ట్ వీక్ 2 days లాస్ వచ్చింది. ఆ నెక్స్ట్ వీక్ ఇక్కడ ఓకే, ఇక్కడ డబుల్ హ్యాట్రిక్ కొట్టాము. ఓకే, బెస్ట్ వీక్ ఏంటంటే 24, 25, 26, 27, 28 ఫస్ట్ చూడండి, ఆల్మోస్ట్ 6 బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ డేస్. సెకండ్ ఏమో మళ్ళీ రెడ్ డే, 3rd, 4th మళ్ళీ కొంచెం గ్రీనే. సో ఇక్కడ మీకు చూస్తే మీకు ఎంత సక్సెస్ఫుల్ ట్రేడర్ అయినా సరే రెడ్ గ్రీన్ అనేవి కామన్గా ఉంటాయి. మార్కెట్లో క్యాండిల్స్లో రెడ్ గ్రీన్ ఎలా ఉంటుందో ఇందులో కూడా రెడ్ గ్రీన్ అనేవి కామన్గా ఉంటాయి, అందరికీ ఉంటాయి, నాకు ఒక్కడికే కాదు. ఒకవేళ ప్రతిరోజు ప్రాఫిట్స్ వస్తున్నాయి అంటే అది మేబీ సంథింగ్. ఓకే, ప్రతిరోజు ప్రాఫిట్స్ అనేవి రావు,
చాలా రేర్ ట్రేడర్స్కి వస్తుంటే స్వింగ్ ట్రేడర్స్కి రావచ్చు ప్రతిరోజు ప్రాఫిట్ అనేది. ఎందుకంటే వాళ్ళు లాంగ్ టర్మ్లో హోల్డ్ చేస్తున్నారు కాబట్టి, లాంగ్ టర్మ్లో మార్కెట్ అలా పైకి వెళ్తుంది కాబట్టి వాళ్ళకి రావచ్చు. ఇంట్రాడేలో ప్రతిరోజు గ్రీన్ అనేది రాదు, కంపల్సరీ రాదు. నేను 100కి 100% ఇస్తాను, ప్రతిరోజు అనేది రాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏంటంటే కన్సిస్టెంట్గా ప్రతిరోజు ప్రాఫిట్ రావాలని చెప్పి మార్కెట్తో ఫైట్ చేస్తుంటారు. అలాంటివి చేయకండి. ఓకే, సో మ్యాక్సిమం లాస్ లిమిట్ ఎంత అని చెప్పాను, 10,000 అని చెప్పి అనుకున్నాను. సో ఇక్కడ నేను చేసిన మిస్టేక్స్ ఏంటో ఒక్కొక్క రెడ్ డే గురించి చెప్తాను. చూడండి, బ్రోకరేజ్ ఈజ్ బిగ్గర్, షుడ్ నాట్ ఎక్సీడ్ 10%, మేడ్ ఎక్స్ట్రా 10% టుడే. ఇది ఫస్ట్ వీక్ లాస్లో నేను చేసిన మిస్టేక్. ఇక్కడ చూడండి, 2500 గ్రాస్ వస్తే ఆల్మోస్ట్ 250 రావాలి, కానీ ఇక్కడ ఎంత వచ్చింది, మోర్ దెన్ 250 వచ్చింది. అండ్ స్క్రిప్ట్స్ కూడా చూసుకుంటే మనకి ఇక్కడ 2500 లాస్ వచ్చింది, ప్రాఫిట్ వచ్చేటప్పుడు 1100 వచ్చింది. సో ఇది కూడా మిస్టేక్ అది. లాస్ వచ్చినప్పుడు కొంచెం పెద్దది ఉంది, ప్రాఫిట్ వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం ఎందుకో ఫాస్ట్గా ఆపేసాను. సో ఇది చేయకూడదని చెప్పి నేను నోట్స్లో అనుకున్నాను, రాసుకున్నాను. నెక్స్ట్, గుడ్ రిస్క్ రివార్డ్ బట్ ఓవర్ ట్రేడెడ్ లెడ్ టు మోర్ బ్రోకరేజ్. ఇక్కడ కూడా అంతే, సమ్ మెయిన్ మిస్టేక్ నాది బ్రోకరేజ్ దగ్గర అవుతుంది. ఎందుకంటే ఓవర్ ట్రేడింగ్ అంటే రిస్క్ ఫస్ట్ ఒక 5000 అని చెప్పి అనుకున్నాం కదా, కాకపోతే నేను 5000 చేసేవాను కాదు, 2500. ఫస్ట్ డే ఏమో 5000 చేసేవాను, తర్వాత 2500కి తగ్గించుకున్నాను. 2500 అలా మ్యాక్సిమం లాస్ లిమిట్ 10,000 అనుకున్నాను. కానీ ఓవర్ ట్రేడింగ్ కూడా చేసేవాడిని. ఎంత సక్సెస్ఫుల్ ట్రేడర్ అయినా సరే మిస్టేక్స్ చేయకుండా ఎవరు ఉండరు, కానీ మిస్టేక్స్ని రిపీట్ చేయకుండా ఉండాలి. అదే మనం హ్యాండిల్ చేసుకోవాలి. ఎలా హ్యాండిల్ చేసుకుంటారో అన్నది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. దానికి రూల్స్ కూడా నేను చెప్తాను ఏం చేయాలి అన్నది. ఇక్కడ చూడండి, ఇదే నాకు మ్యాక్సిమం లాస్ వచ్చిన డే ఏంటంటే ఇదే 13th మార్చ్. గ్రాస్ 10,000, నెట్ ఏమో 11,500. సో ఇక్కడ చూడండి, ఇదే నేను చెప్పాను కదా, 2500 అలా చేసుకుంటూ ఓవర్ ట్రేడింగ్ చేశాను. ఇది ఒకటే మిస్టేక్. అండ్ నెక్స్ట్ ఆ రోజు కూడా నేను 10,000 లాస్ ఎక్సీడ్ అయిపోయినా సరే ట్రేడ్ చేశాను. ఎందుకు ఎక్సీడ్ అయిపోయినా చేశానంటే, ఆ ముందు రోజు అలాగే గ్రీన్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఆ రోజు చేశాను. సో అది కూడా మిస్టేకే. సో ఇంకా తర్వాత నుంచి ఆ డే నుంచి మిస్టేక్స్ ఏం చేయకూడదని చెప్పి అనుకున్నాము. అది ఆ రోజు మిస్టేక్. నెక్స్ట్ 19th ఏంటి, ఇక్కడ కూడా లూజింగ్ టైం లాస్ట్ మోర్, విన్నింగ్ టైం వన్ స్మాల్. ఇక్కడ చూడండి, లూజింగ్ టైం ఇక్కడ 5000 లూజ్ అయ్యాము, కాకపోతే విన్నింగ్ అప్పుడు 2000 విన్ అయ్యాను. ఇక్కడ చూడండి, ఇంకొక 1600 లాస్ వచ్చింది. సో ఇది కూడా మిస్టేకే. ఈ ఆ డే నేను చేసిన మిస్టేక్. ఇక్కడ చూడండి, గుడ్ ట్రేడ్స్ నో మిస్టేక్ డన్. ఈవెన్ లాస్ట్ డే కూడా ఇక్కడ ఏమీ అయితే మిస్టేక్స్ ఏం చేయలేదు. ఎందుకంటే తీసుకున్న ట్రేడ్స్ ఓన్లీ 2 ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకుంటా ఆ రోజు. అండ్ ఇక్కడ చూడండి, బ్రోకరేజ్ ఓన్లీ 3400కి 340 వరకు రిస్క్ చేయొచ్చు బ్రోకరేజ్, కానీ ఇక్కడ ఓన్లీ 200 రిస్క్ చేశాను. సో దిస్ ఈస్ ద బెస్ట్ డే. ఓకే, ఈవెన్ లాస్ట్ డేలో కూడా బెస్ట్ డే ఇది ఒకటే. నెక్స్ట్ 2nd ఏప్రిల్, ఇది కూడా ఆఫ్టర్ 5000 ప్రాఫిట్. ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఇది ప్రాఫిట్ వచ్చింది ఆ రోజు. సో నాతో పాటు లైవ్లో ఉన్న వాళ్ళకి అయితే తెలుస్తుంది ఆ రోజు ప్రాఫిట్ వచ్చింది. కాకపోతే మళ్ళీ ప్రాఫిట్ని ట్రైలింగ్ స్టాప్ లాస్ తీసుకొని మళ్ళీ లైక్ ట్రైలింగ్ స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకొని ఓవర్ ట్రేడింగ్ అనేది చేసాము. సో లైవ్లో ఉన్న వాళ్ళకి అయితే ప్రాఫిట్స్ ఉంది ఆ రోజు. మిలియన్ వాళ్ళకి అయితే, ఐ మీన్ నాకైతే లాస్లో ఉన్న లైవ్లో ఉన్న వాళ్ళకి అండ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి అయితే ఆ రోజు ప్రాఫిటే ఈ వీక్లో, పాస్ట్ 2nd of April ఈ మంత్లో. సో బెస్ట్ ట్రేడింగ్ డేస్ ఈ వీక్లో ఏంటంటే, ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6 బ్యాక్ టు బ్యాక్ విన్నింగ్ డేస్. బ్యాక్ టు బ్యాక్ లూజింగ్ స్ట్రీక్స్ కూడా మనకి మ్యాక్సిమం ఎక్కడ వచ్చింది, ఇక్కడే వచ్చాయి. బ్యాక్ టు బ్యాక్ లూజింగ్ స్ట్రీక్స్ ఇక్కడ 12th 13th వచ్చింది అంతే. రిమైనింగ్ అన్ని కూడా సింగిల్ ఒకరోజు ప్రాఫిట్ ఒకరోజు లాస్ అలా వచ్చింది. సో దిస్ ఈజ్ 1 month ట్రేడింగ్ జర్నల్. సో దీన్ని బట్టి కూడా మనం డిపెండ్ అవ్వకూడదు. లైక్ మీరు అనుకోవచ్చు, అంటే ఇప్పుడు నాకు 70,000 ప్రాఫిట్, లైక్ ఓకే 60,000 ప్రాఫిట్ వచ్చింది కదా అని చెప్పి మంత్కి 60,000 అంటే ఒక 10 monthsలో 6 lakhs అయిపోతుంది. ఒక పర్సంటేజ్ రిటర్న్ ఎక్కువ వచ్చేస్తుంది అని చెప్పి అనుకోవచ్చు. ఆల్మోస్ట్ 50% 60% రిటర్న్స్ ఆర్ఓఐ వస్తున్నట్టు. సో అది కూడా డస్ నాట్ మ్యాటర్స్. ఓకే, సో ఆర్ఓఐ మనకి 60% per year వచ్చేస్తుంటే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ట్రేడింగ్. ప్రతిరోజు ఇలాగ వస్తుందని చెప్పి అనుకోకూడదు. దీనికంటే ఎక్కువ రావచ్చు, లేదంటే దీనికన్నా తక్కువ రావచ్చు. ప్రతి బిజినెస్లో కూడా ఎలా చూసుకుంటారు, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ చూసుకుంటారు ఇయర్ టు ఇయర్. సో అలాగే మన ట్రేడింగ్లో కూడా ఆ ఇయర్, ఆ మంత్ చేసిన మిస్టేక్స్ రాసుకోవాలి, ఆ డే చేసిన మిస్టేక్స్ రాసుకోవాలి. ఆ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్కి అయినా ఇంప్రూవ్ అవుతున్నామా తగ్గుతున్నామా, ఇంప్రూవ్ అయితే దేనివల్ల ఇంప్రూవ్ అయ్యాము, తగ్గితే దేనివల్ల తగ్గాము, ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత మీరు చూసుకోండి, ప్రతిరోజు గ్రీన్లో ఉండలేరు, ప్రతిరోజు కూడా రెడ్లో ఉండలేరు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో కొన్ని అంటే బిగినర్స్ కోసం కొంచెం టిప్స్ అనేది చెప్తాను. సో దీనికన్నా ముందు చెప్పాను కదా ఇందాక అనౌన్స్మెంట్, నెక్స్ట్ బ్యాచ్ అనేది ఈ 22 days సెషన్ది మండే నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద లింక్తో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాంతోనే జాయిన్ అవ్వచ్చు. మీకు 22 days అనేది యాక్సెస్ నేను ఇస్తాను. అండ్ లేదంటే నాకు వాట్సాప్లో పింగ్ చేయొచ్చు. నా వాట్సాప్ నెంబర్ 7815884301.
దానిలో పింగ్ చేసిన నేను మీకు యాక్సెస్ అనేది ఇస్తాను. ఓకే, లింక్ ఎక్కడ రిజిస్టర్ అవ్వాలో ఏంటనేది ఇస్తాను. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నాకు ఈ మంత్ 60,000 వస్తాయి, మీకు కూడా 60,000 వచ్చేస్తే 10 lakhs క్యాపిటల్ పెట్టేయండి, నా ట్రేడ్స్ చూసి కాపీ కొట్టేయండి అని చెప్పి అయితే ఈ సెషన్ అనేది కాదు. మెయిన్ మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాము, ఎక్కడ లూజ్ అవుతున్నాము, రిస్క్ మేనేజ్మెంట్ ఎక్కడ ఫాలో అవుతున్నాము, ఎలా ఫాలో అవుతున్నాము, ఏ స్ట్రాటజీ తీసుకుంటున్నాము, అనాలిసిస్ ఎలా ఉంది, ఇది మీరు చూసారు అనుకోండి, ఈ 21 days చూస్తే, లైవ్లో చూస్తే, అప్పుడు మీకు కూడా ఈ అలవాట్లు ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, నేర్చుకుంటారు మీరు కూడా అని. అంతేగాని మీరు నా ట్రేడ్స్ తీసేసుకోండి, కాపీ కొట్టేయండి, మీకు కూడా ప్రాఫిట్స్ వచ్చేస్తాయని చెప్పడానికి ఈ సెషన్ ఎట్టి పరిస్థితుల్లో ఉద్దేశం అయితే కాదు. అలా నాకు ప్రాఫిట్సే కావాలి, నాకు మిగతా ఏం నేర్చుకోకపోయినా పర్లేదు సబ్జెక్ట్ అంటే దయచేసి జాయిన్ అయితే అవ్వద్దు, మిగిలిన వాళ్ళే జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో కొంచెం లైక్ బిగినర్స్ ఎవరైనా ఉంటే ఈ కొంచెం లైక్ బిగినర్స్ అనే కాదు, ఎవరైనా సరే ఈ రూల్స్ కొంచెం ఫాలో అవ్వండి. అప్పుడు కొంచెం సక్సెస్గా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కొంచెం పెరుగుతాయి. మీ డే ట్రేడింగ్లో సక్సెస్ కాలేకపోతున్నారంటే దానికి రీజన్స్ ఈ ఉన్న దాంట్లో కంపల్సరీ ఒకటో రెండన్నా ఉంటాయి, లేదంటే అన్నీ కూడా ఉండొచ్చు. సో ఇవి మీరు మాస్టర్ చేసుకోవాలి. అది ఎలాగన్నా చూడండి. ఫస్ట్ అయితే మీకు ఏమన్నా స్ట్రాటజీ వచ్చింది అనుకోండి, లైక్ మీరు స్ట్రాటజీ నేర్చుకుంటున్నారు అనుకోండి, సపోజ్ నా డే ట్రేడింగ్ కోర్స్ తీసుకున్నారు అనుకుందాం. సో డే ట్రేడింగ్ కోర్స్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు, 1 month యాక్సెస్ ఉంటుంది. సో పేపర్ ట్రేడింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. నేర్చుకుని వెంటనే చాలా మంది ఏంటంటే, నా దగ్గర కాదు ఎవరి దగ్గరైనా సరే, నేర్చుకుని వెంటనే మార్కెట్లోకి దూకేస్తుంటారు. అలా అనేది అసలు చేయకూడదు. ఫస్ట్ మీరు ఏం చేయాలి, మీరు ఒక పేపర్ ట్రేడింగ్ అంటే ఏంటంటే జస్ట్ వితౌట్ రియల్ మనీ, డెమో మనీతో ట్రేడ్ చేయొచ్చు. లైక్ దానికి ప్లాట్ఫామ్స్ ఉంటాయి. లేదంటే మీరు ఏమన్నా పేపర్ అంటే ఒక బుక్ పెట్టుకొని బుక్లో రాసుకోవాలి ఎంట్రీ. ఒకవేళ నీ దగ్గర డబ్బులు ఉంటే మీరు ఎంట్రీ ఎక్కడ తీసుకుందరు, ఏ ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ ఎక్కడ తీసుకుందరు, ఎంత ప్రాఫిట్ వద్దు అన్నది నోట్ చేసుకొని ఆ మంత్ ఎండ్ ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా, పేపర్ ట్రేడింగ్ అంటే డెమో మనీతో మనం చేస్తే ఎలా ఉంటుంది అన్నది దాన్ని పేపర్ ట్రేడింగ్ అంటారు. దీన్ని ఒక 2-3 months చేసిన తర్వాత ఓకే ఈ రిజల్ట్స్ బాగున్నాయి, స్ట్రాటజీస్ వర్కౌట్ అవుతున్నాయి అని చెప్పి ఆ తర్వాత తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేయాలి. చాలామంది ఏంటంటే ఒక ఎక్కువ అమౌంట్తో లైక్ 1 lakh 2 lakhs 3 lakhs పెట్టేసి అప్పుడు అది గ్యాంబ్లింగ్ అవుతుంది. అది ట్రేడింగ్ అవ్వదు, గ్యాంబ్లింగ్ అవుతుంది. జస్ట్ వర్కౌట్ అవుతుంది కదా, నిన్న వర్కౌట్ అయింది స్ట్రాటజీ, మొన్న వర్కౌట్ అయింది చాలు, రేపు కూడా వర్కౌట్ అయిపోద్ది అని చెప్పి అమౌంట్ తీసుకొని అమౌంట్ మొత్తం పెట్టేస్తుంటారు. అలా చేయకండి మిస్టేక్స్. ఓకే, పేపర్ ట్రేడింగ్ ఫస్ట్ చూడండి. ఒక 2 months 3 months 6 months చేసినా చాలా బెస్ట్. ఆ తర్వాతే మీరు చేయండి. ఫస్ట్ 1 year చార్ట్స్ అనేవి బ్యాక్ టెస్ట్ చేయాలి. ఆ తర్వాత 2-3 months ఏమో పేపర్ ట్రేడింగ్ చేయాలి. అప్పుడు మీరు సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ. నెక్స్ట్ ఏంటంటే చాలామంది ట్రేడింగ్లో లోన్స్ అవి తీసుకొని ట్రేడింగ్లోకి చేస్తుంటారు. అస్సలు లోన్స్ జోలికే వెళ్ళకూడదు. సో మరి ఎలాగ డబ్బులు కావాలనుకుంటే మంత్లీ దాచుకోండి. ఓకే, ఒక 5,000 10,000 మీకు ఆల్రెడీ జాబ్ ఉంటేనే ట్రేడింగ్ సెట్ అవుతుంది. ఓకే, లేదంటే మీ దగ్గర ఆల్రెడీ అమౌంట్ కావాలి మీకు. ట్రేడింగ్ అంటే డబ్బులు సంపాదించడం కదా. సో మీరు డబ్బులు లేకపోతే ఎలా చేస్తారు, డబ్బులు లేవు కాబట్టి మీరు అప్పు చేస్తారు. అప్పు మాత్రం చేయొద్దు. ట్రేడింగ్ అప్పు చేసి ఎప్పుడు రాకూడదు. ఎందుకంటే మన అప్పు క్లియర్ చేయాలంటే అమౌంట్ మనం సంపాదించాలి. ఈ ప్రెజర్ మీలో ఉండిపోద్ది. ఆ ప్రెజర్ ఉండడం వల్ల మీరు రాంగ్ ట్రేడ్స్ తీసుకుంటారు, పొజిషన్ సైజింగ్ కరెక్ట్గా తీసుకోరు, ట్రేడింగ్ సైకాలజీ ఫాలో అవ్వరు, రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వరు, ఏం ఫాలో అవ్వరు. జస్ట్ మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు అయ్యో నేను ఇక్కడ ఎంట్రీ అయ్యి ఉంటే నాకు ఇదంతా ప్రాఫిట్స్ వద్దును, నా ఈఎంఐ క్లియర్ అయిపోతుంది కదా అని చెప్పి ఈ రాంగ్ ప్లేస్లో ఎంట్రీ తీసుకుంటుంది ఈసారి. అప్పుడు మార్కెట్ మీరు ఎప్పుడు ఎంట్రీ తీసుకున్నారో దానికి ఆపోజిట్గా మూవ్ అవుతూ ఉంటుంది. సో చాలామంది అదే అనుకుంటారు, అదేంటి నేను ఎంట్రీ ఎక్కడ తీసుకుంటున్నాను దానికి ఆపోజిట్గా ఎందుకు వెళ్తుందని. సో నాట్ దట్ మార్కెట్ నో యువర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్, బట్ మీరు రాంగ్ ప్లేస్లో ఎంట్రీ తీసుకుంటున్నారు అండ్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ ట్రేడింగ్ సైకాలజీ సరిగ్గా ఫాలో అవ్వట్లేదు. సో బారోడ్ మనీ లోన్స్ అవి తీసుకొని ఈఎంఐ కట్టాలనుకుంటే వేస్ట్. ట్రేడింగ్ అనేది చేయకండి. ఇన్స్టెడ్ ఆ మనీ వేరే దానికి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే టైమింగ్స్ సెట్ చేసుకోవాలి. లైక్ మీకు ఏ టైమింగ్స్ వర్కౌట్ అవుతుందో చూడండి. నాకైతే ఓపెనింగ్ సెషన్ చాలామంది మీరు చూసుంటారు, లైవ్ ట్రేడింగ్లో వీడియోస్ పెట్టాను కదా. సో దాంట్లో కూడా ఓపెనింగ్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో నా ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసేస్తాను. మోస్ట్లీ ఒక 100కి 90% అనేది చేసేస్తాను. ఎందుకంటే నాకు ఓపెనింగ్స్ అనేది ఇష్టం. ఎందుకంటే మూమెంటం ఉంటుంది, ఓపెనింగ్లో ఎక్కువ మూమెంటం ఉంటుంది. అండ్ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ ఒలివర్ వెలేస్. సో అందరికీ ఒలివర్ వెలేస్ తెలిసే ఉంటుంది. సో ఒలివర్ వెలేస్ కూడా ఓపెనింగ్ మూమెంటమ్స్ ట్రేడ్ చేస్తారు. మీరు ఒకసారి ఆయన యూట్యూబ్లో కూడా ఫాలో అవ్వచ్చు.
ఓపెనింగ్ స్ట్రాటజీస్, ఓపెనింగ్ సెటప్స్ చెప్తుంటారు. నాకు ఓలివర్ వెల్స్ అంటే చాలా ఇష్టం. అప్పటి నుంచి అలా నేర్చుకున్నాను. ఓపెనింగ్లోనే మొమెంటం వస్తుంది. ప్రాఫిట్స్ కావాలనుకున్నా సరే ఓపెనింగ్ జస్ట్ మన ఫుట్ ప్రింట్స్ అనేవి ఫాలో అయ్యామనుకోండి, మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అన్నది బిహేవియర్ ప్యాటర్న్ అనేది అర్థమైపోతుంది. సో మీకు ఏ టైంలో వర్కౌట్ అవుతుంది? మిడ్ ఆఫ్టర్నూన్ వర్కౌట్ అవుతుంది అంటే కొంచెం మంది మొమెంటం తక్కువ ఉన్నప్పుడు ట్రేడ్ చేస్తుంటారు. ఫస్ట్ 1 అవర్ ట్రేడ్ చేయకండి, మొమెంటం ఎక్కువ ఉంటుంది, మార్కెట్ ట్రాప్స్ ఉంటాయి కదా అని చెప్పి నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ కానీ లేదంటే మిడ్ ఆఫ్టర్నూన్ కానీ, కొంచెం మంది అయితే లేట్ ఆఫ్టర్నూన్ చేస్తారు. మీకు ఏ టైమింగ్ సెట్ అవుతున్నాయో చూసుకోండి. నాకైతే ఓపెనింగ్ సెషన్ వర్కౌట్ అవుతున్నాయి. నెక్స్ట్ టిప్స్ అనేది తీసుకోకండి ఎవరి దగ్గర కూడా. సో ఇప్పుడు అలా టిప్స్ తీసుకుంటున్నారంటే మీరు ఓన్లీ మనీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు. మనీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే ట్రేడింగ్లో అది గ్యాంబ్లింగ్ అవుతుంది. మనీ మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయకూడదు. అఫ్కోర్స్ మనీ అనేది కావాలి మనకి, అందుకే ట్రేడింగ్లోకి వచ్చాం. కానీ ప్రాసెస్ ఫాలో అయితే ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. ఎవరినో ఫాలో అయితే ఎందుకు వస్తాయి? అందుకే డే ట్రేడింగ్ కోర్స్ తీసుకున్న తర్వాత కూడా 1 మంత్ ఇస్తాం మేము ప్రీమియం ఛానల్ యాక్సెస్ అనేది. అది కూడా స్ట్రైక్ ప్రైస్ ఎలా తీసుకోవాలి ఏంటనేది లైవ్లో ఐడియా వస్తుంది. పేపర్ ట్రేడింగ్ చేస్తారని అంతే. సో మేము కూడా ఎటువంటి టిప్స్ అనేవి ప్రొవైడ్ చేయము. మీరు కూడా ఎవరి దగ్గర టిప్స్ అనేవి తీసుకోకండి. ఓకే. అండ్ ఇందాక కూడా ఆల్రెడీ చెప్పాను కదా, ట్రేడింగ్ జర్నల్ అనేది కంపల్సరీ పెట్టుకోండి. సపోజ్ ఈరోజు మీరు ఏ ట్రేడ్ తీసుకుంటున్నారు, ఎక్కడ తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, ఏ స్ట్రాటజీ మీద తీసుకున్నారు అనేది మీకు ఒక ఐడియా ఉందనుకోండి. ఆ బుక్ చూసుకున్నారు అనుకోండి, 1 మంత్ లాస్ట్ 1 మంత్ది సపోజ్ ఈ 22 డేస్కి నేను ట్రేడింగ్ జర్నల్ బుక్ పెట్టుకున్నాను. ఆ బుక్ ప్రకారం నేను చూసుకుంటాను. నెక్స్ట్ టైం ఈ మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా ఉండాలని మ్యాక్సిమం ట్రై చేస్తాను. అఫ్ కోర్స్ వీఆర్ హ్యూమన్స్, ప్రతి ఒక్కరు మిస్టేక్స్ చేస్తారు, ప్రతి ఒక్కరు మనీ లూజ్ అవుతారు. కానీ దాని నుంచి మనం ఎలా స్లోగా మనం దాన్ని ఓవర్కమ్ చేయాలన్నది నేర్చుకోవాలి. కానీ ఒకేసారి అయితే నేర్చుకోలేదులేండి, కానీ స్లోగా ఎలా నేర్చుకోవాలన్నది మనం అది ప్లాన్ ఐడియా అదంతా కూడా మన ఎగ్జిక్యూషన్ ఇదంతా ఉంటుంది. ఓకే. సో ట్రేడింగ్ జర్నల్ ఈజ్ ద బెస్ట్ థింగ్. మార్కెట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ లోపు చార్ట్స్ అనేవి ప్రింట్అవుట్స్ తీసుకోండి, లేదంటే స్క్రీన్ రికార్డ్ చేసుకొని మీ సాఫ్ట్ కాపీ పెట్టుకోండి. ఆర్ఎల్స్ మీరు ప్రింటర్ ఉంటే ప్రింటింగ్ తీసుకొని నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ లేదంటే మీరు ఎందులో ట్రేడ్ చేశారో అవి చార్ట్స్ అనేవి కాపీ పెట్టుకొని మిస్టేక్స్ అండ్ మంచి థింగ్స్ ఐ మీన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉంటే రాసుకోండి. ఓకే. ఫాలో ట్రేడింగ్ జర్నల్. మాస్టర్ 1 ఇండికేటర్. ఓకే. మీరు చూస్తే నేను ఎప్పుడు కూడా ఆర్ఎస్ఏ పెట్టను, బోలింజర్ బ్యాంక్స్ పెట్టను, వివ్యాప్ పెట్టను, మ్యామేసిడి పెట్టను, ఏది పెట్టను. ఓన్లీ చూస్తే మీకు పివోట్ పాయింట్స్ ఉంటాయి. సిపిఆర్ కానివ్వండి, క్యామ్రిలా కానీ, ఇవన్నీ పివోట్ పాయింట్సే కదా. ఓన్లీ పివోట్ పాయింట్స్ ఫాలో అవుతాను. ఎందుకు పివోట్ పాయింట్సే ఫాలో అవుతానంటే నాకు దీంట్లో ఎడ్జ్ దొరికింది. సో ఆర్ఎస్ఏ కానివ్వండి, వివ్యాప్ కానివ్వండి, మూవింగ్ యావరేజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రైస్ మూవ్ అయిన తర్వాత మూవ్ అవుతాయి. వేరేజ్ ఇండికేటర్ నేను సిపిఆర్ ప్యూర్ పాయింట్స్ ఏంటనుకోండి, ప్రైస్ ఎక్కడ ఉన్నా సరే ప్యూర్ పాయింట్స్ అనేవి స్టాగ్నెంట్గా ఉంటాయి చార్ట్లో. ప్రైస్ వచ్చి ప్యూర్ని టచ్ చేయాలి తప్ప ఇవి మూవ్ అవ్వవు. వేరే మూవింగ్ యావరేజ్ చూడండి, మార్కెట్ పైకి వెళ్ళిపోయిన తర్వాత పైకి వెళ్తుంది, కిందకు వచ్చేసిన తర్వాత కిందకు వస్తుంది, ప్రైస్ అయిపోయిన తర్వాత మూవ్ అవుతుంది. సో లాగింగ్ ఇండికేటర్ మూవింగ్ యావరేజ్ అనేది. అండ్ రిమైనింగ్ కూడా ఆర్ఎస్ఏ కానివ్వండి, బోయిలెంజర్ బ్యాంక్స్ కానివ్వండి, వివ్యాప్ కానివ్వండి, స్టోకాస్టిక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా లాగింగ్ ఇండికేటర్స్. నాకు అది వర్కౌట్ అవ్వు. సో ఇది వర్కౌట్ అవుతుంది సిపిఆర్ అనేది. సో నేను సిపిఆర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. ఓకే. ట్రై నాట్ టు రిపీట్ ద సేమ్ మిస్టేక్స్ అగైన్ అండ్ అగైన్. చెప్పాను కదా ఇందాక, మిస్టేక్స్ అనేవి మీరు మనం హ్యూమన్ నేచరే మనం బలహీనంగా పుట్టించబడ్డాం. ఓకే. సో ప్రతిసారి మిస్టేక్స్ అనేవి చేస్తాం. మిస్టేక్స్ చేయలేని మనిషి అన్నవాడు ఎవడో లేడు. కానీ ఆ మిస్టేక్స్ని రిపీట్ చేయకుండా ఉండాలి. ఒకసారి చెయ్యి, 2 సార్లు చేయి, 3 సార్లు చేయి, తర్వాత తగ్గించుకుంటూ వచ్చాయి. ఓకే. ప్రతిసారి చేయకు, అలా తగ్గించుకుంటూ వచ్చేసారు అనుకోండి, మీరు కంపల్సరీ సక్సెస్ అవుతారు. అండ్ ప్రతిసారి కూడా ట్రేడింగ్ గురించి ఆలోచించకూడదు. మీరు డోంట్ థింక్ అబౌట్ ట్రేడింగ్ ఆల్ ద టైమ్ వన్స్ యూఆర్ అవుట్ ఆఫ్ ద రూమ్. సో వన్స్ మీరు ట్రేడ్ తీసుకున్నారు అనుకోండి, లాస్ వచ్చింది ఈరోజు, మీ మ్యాక్సిమం లాస్ లిమిట్ 10,000 అనేది హిట్ అయిపోయింది. ఓకే. సో ఇంకా ఆ రోజు బయటకు వచ్చాను, సిస్టమ్ ఆఫ్ చేసి బయటకు వచ్చేసి ఇంకొక పని ఏమైనా చేసుకోండి, లేదంటే బుక్ చదవండి, లేదంటే బయటికి వెళ్ళండి, ఆడుకోండి. ఓకే. మైండ్ని డివేట్ చేయండి. అంచేపు ట్రేడింగ్ గురించి ఆలోచించారు, నాకు నిన్న 10,000 పోయింది, 10,000 పోయింది అని చెప్పి ట్రేడ్ చేస్తే ఆ రోజు తర్వాత రోజు కూడా పోతుంది. సో నెగిటివ్ మైండ్ సెట్ మీద ఎక్కువ ఫోకస్ చేయకండి, పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి. లైక్ ఈరోజు 10,000 పోయింది, ఏమైంది, ఇన్ కేసు ఈ స్ట్రాటజీ వర్కౌట్ అయి ఉంటే నాకు 10,000 ప్రాఫిట్ కూడా వద్దు కదా అని చెప్పి ఆ మైండ్ సెట్తో ఉండాలి. అంతేగాని అదేంటి స్ట్రాటజీ ఫెయిల్ అయిపోయింది అంటే ఇంకా తర్వాత సారి వర్కౌట్ అవ్వదా, ఈ స్ట్రాటజీని మార్చాలా, అలా థింక్ చేయకండి. ఓకే. ఆల్రెడీ మీరు స్ట్రాటజీ ఒక సిస్టమ్ అనేది ఫాలో అవుతున్నప్పుడు ఆ సిస్టమే ఫాలో అవ్వండి. ఇన్ కేస్ లాస్ వచ్చినా సరే ఇంకా బయటకు వచ్చేయండి, ఆ ట్రేడింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చేయండి. ఇంకా అస్తమానం ట్రేడింగ్ గురించి ఆలోచించొద్దు, వేరే పనుల్లో బిజీ అయిపోండి. ఓకే. నెక్స్ట్ దీనికి ఎలాగ మరి లాస్ వచ్చినా సరే ఎలాగ ఓవర్కమ్ చేసుకోవాలంటే మెడిటేషన్ చేయండి, ఫిజికల్ యాక్టివిటీస్ ఏదన్నా ఉండాలి. ఓకే. సో ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఏమనుకోవద్దు. ఫిజికల్ యాక్టివిటీస్ అంటే అక్కడ రన్నింగ్ కానివ్వండి, జాగింగ్ కానివ్వండి, లేదంటే స్విమ్మింగ్ కానివ్వండి,
జిమ్ కానివ్వండి, యోగా కానివ్వండి, ఇవన్నీ ఫిజికల్ యాక్టివిటీస్లోకి వస్తాయి కాబట్టి ఫిజికల్ యాక్టివిటీస్. దీంతో పాటు మెడిటేషన్ కంపల్సరీ. ఓకే, మెడిటేషన్ ఫిజికల్ యాక్టివిటీస్ వేరు, మెడిటేషన్ వేరు. మెడిటేషన్ జస్ట్ బ్రెయిన్ని మీరు ట్రైన్ చేస్తున్నారు. ఈ ఫిజికల్ యాక్టివిటీస్ ఏంటంటే బాడీని ట్రైన్ చేస్తున్నారు. సో ఒక 15 మినిట్స్ మెడిటేషన్ కంపల్సరీ చేయండి. దీంతోపాటు రన్నింగ్ 1 అవర్ కానీ, లేదంటే వాకింగ్ వద్దు, రన్నింగ్ చేయండి ఇంకా బెస్ట్. సో రన్నింగ్ 1 అవర్, స్విమ్మింగ్ కానీ, రన్నింగ్ కుదరకపోతే స్విమ్మింగ్ కూడా కుదరకపోతే అప్పుడు ఇంకా వాకింగ్ అనుకోండి. మరి కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయితే రన్నింగ్ చేయలేరు కాబట్టి అప్పుడు వాకింగ్ కానివ్వండి. ఫ్రెష్ ఎయిర్ అనేది పీల్చండి. అసలు మార్నింగ్ లెగ్గానే కొంచెం మంది నాకు తెలుసు, లేకడమే ట్రేడింగ్ సిస్టమ్ ఓపెన్ చేసేస్తారు, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసేస్తారు, ట్రేడ్ చేసేస్తారు, ట్రేడ్ ప్లేస్ చేసేస్తారు. అలా కాదు, జస్ట్ మార్నింగ్ మీరు 5కో 6కో లేచి ఇవి ఇవన్నీ లైక్ ప్రాక్టీస్ చేస్తే మీకే బెస్ట్. అంటే మీకు లైఫ్లో కూడా, నాట్ ఓన్లీ రిగార్డింగ్ ట్రేడింగ్, లైఫ్లో కూడా. డోంట్ గెట్ ఎక్సైటెడ్ టు ప్రాఫిట్స్, డోంట్ గెట్ డిప్రెస్డ్ టు లాసెస్. సో చాలా మంది ఈరోజు నాకు 5,000 వచ్చింది, ఈరోజు 5,000 వచ్చింది అని చెప్పి ఆ రోజు అంతా కూడా హ్యాపీగా ఉంటారు. ఇంకొంచెం మంది అయితే నాకు లాస్ వచ్చింది అని చెప్పి అందరికీ, మీ ఇంట్లో వాళ్ళు కనుక నీకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా కనిపెట్టేశారు అనుకోండి మీ మొహం చూసి, దెన్ యువర్ వరస్ట్ ట్రేడర్. అసలు మన ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అన్నది మనకి మొహమే తెలియకూడదు అసలు ఆ రోజు మనకి. ఓకే, సో డోంట్ గెట్ ఎక్సైటెడ్. ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఆనందపడకూడదు, లాస్ వచ్చినప్పుడు డిప్రెస్ అవ్వకూడదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ట్రై నాట్ టు ఎక్సీడ్ మ్యాక్సిమం డైలీ లాస్ లిమిట్. సో నేను చెప్పాను కదా, నేను 10 lakhs క్యాపిటల్కి ఎంత రిస్క్ చేస్తాను, మ్యాక్సిమం 5,000 రిస్క్ చేస్తాను. యాక్చువల్గా నేను చేసే రిస్క్కి 5 lakhs క్యాపిటల్ కూడా సరిపోతుంది, కానీ 10 lakhs సేఫ్టీ సైడ్ ఉంచుకోను అంతే. సో మ్యాక్సిమం లాస్ లిమిట్ ఎంత, 5,000, సారీ 10,000 పెట్టుకున్నాను. అండ్ డైలీ లాస్ లిమిట్ ఎంత, ఓకే సారీ, డైలీ లాస్ లిమిటే 10,000 పెట్టుకున్నాను. మ్యాక్సిమం లాస్ లిమిట్ పర్ ట్రేడ్ అయితే 5,000 పెట్టుకున్నాను. అలా మీరు కూడా ఒక లిమిట్ పెట్టుకోండి. మీ దగ్గర ఒక 1 lakh క్యాపిటల్ ఉందనుకోండి, డైలీ లాస్ లిమిట్ ఒక 2,000 మించి వెళ్ళకూడదని చెప్పి పెట్టుకోండి, లేదంటే 1,000 మించి వెళ్ళకూడదని పెట్టుకోండి. అలా మీ క్యాపిటల్ బట్టి పొజిషన్ సైజింగ్ అనేది తీసుకోవాలి. సో ఈ పొజిషన్ సైజింగ్ రూల్స్ కూడా మన డే ట్రేడింగ్ కోర్సులో ఉంటాయి, మీరు జాయిన్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది. ఓకే, ప్యాసివ్ ఇన్కమ్స్, 6 to 12 ప్యాసివ్ ఇన్కమ్స్. సో ఓన్లీ ట్రేడింగ్ మీద డిపెండ్ అవ్వకూడదు. ఎప్పుడు చూడండి, శాలరీడ్ పర్సన్స్ ఎప్పుడు కూడా రిచ్ అవ్వరు. ఎవరినైనా చూసుకోండి, ఏ రిచ్ పర్సన్ అయినా చూసుకోండి, అతని శాలరీతో రిచ్ అనేది ఎవరు అవ్వరు. ఓన్లీ వేస్ టు బికమ్ రిచ్ ఇస్ ప్యాసివ్ ఇన్కమ్స్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, లైక్ మీకు 24 గంటలు, 24 గంటలు మీకు ఒక సిస్టమ్ పని, మీ ట్రేడింగ్ ఫుల్ టైం ట్రేడర్ అనుకోండి, మీరు ఏ పని చేయట్లేదు. లైక్ మనకి ఆన్లైన్లోనే బోల్డ్ ఉన్నాయి, వెబ్సైట్ డిజైనింగ్ కానివ్వండి, లేదంటే బ్లాగింగ్ కానివ్వండి. సో చాలా ఉన్నాయి, మనం నేర్చుకోవాలి అంతే. ఫ్రీలాన్సింగ్ జాబ్స్ చాలా ఉంటాయి, మనం నేర్చుకోవాలి, ఆ వర్క్ అనేది నేర్చుకోవాలి, దాని మీద మనం ఫోకస్ అనేది షిఫ్ట్ చేయాలి అంతే. మనం ట్రై చేయమంతే, ట్రై చేయకుండా మనం మన దగ్గర డబ్బులు లేవు, ట్రేడింగ్ నుంచి ఎలాగన్నా డబ్బులు రావాలని చెప్పి అనుకుంటాం. ఫర్ సపోజ్ నేను యూట్యూబ్లో ఈ వీడియో పెడుతున్నానంటే ఎందుకు, యూట్యూబ్ నాకు సమ్ సోర్స్ ఆఫ్ మనీ, వ్యూస్ వస్తే మనీ వస్తుందని చెప్పి నేను వీడియో అనేది పెడుతున్నాను. లేదంటే నా డే ట్రేడింగ్ కోర్స్ నేను సెల్ చేస్తున్నానంటే నాకు కూడా ఆ ట్రేడింగ్ స్ట్రెస్ అనేది నా మీద ఉండదు. డే ట్రేడింగ్ కోర్స్ పెట్టినా, జూమ్ వెబినార్ పెట్టినా, లేదంటే నాకు షోరూమ్ ఉంది, షోరూమ్ నుంచి నాకు సమ్ కైండ్ ఆఫ్ ఫ్రాంచైజ్ వస్తుంది. సో అక్కడి నుంచి వేరే పని నుంచి నాకు ఇన్కమ్ వస్తుంది కాబట్టి, సో నాకు ఓన్లీ ట్రేడింగ్ మీదే ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా పర్వాలేదు, నేను సర్వైవ్ అవ్వగలను. అలా మీరు మినిమం 6 పెట్టుకోవాలి, మ్యాక్సిమం ఎంతైనా పెట్టుకోవచ్చు. కానీ ఇది వచ్చి దీని మీద ఫోకస్ చేయండి, ప్యాసివ్ ఇన్కమ్స్ మీద ఫోకస్ చేయండి, ట్రేడింగ్ మనీ మీద ఒక్కదానే కాదు. ఎందుకంటే మనమనే కాదు, ఎవరన్నా ఏ ఫేమస్, ఫర్ సపోజ్ ఇందాక నేను ఓలివర్ వేలేస్ అని చెప్పాను, ఓలివర్ వేలేస్ కూడా వర్క్షాప్స్ పెడుతుంటారు. ఆయన చాలా సంపాదిస్తుంటారు, పర్ డేకి 10 lakhs, 20 lakhs, 30 lakhs, 1 crore, 2 crores కూడా తీసిన రోజులు ఉన్నాయి. కానీ ఎందుకు మళ్ళీ వర్క్షాప్స్ పెడుతున్నారంటే, ఆ ట్రేడింగ్ అనేది స్ట్రెస్ అనిపించకూడదు. ఈ ప్యాసివ్ ఇన్కమ్స్ మీద ఫోకస్ పెట్టామనుకోండి, ట్రేడింగ్కి స్ట్రెస్ ఉండదు. నీకు డబ్బులు కంపల్సరీ తీయాలి, నీ లైవ్లీహుడ్కి ట్రేడింగ్ నుంచి అన్న స్ట్రెస్ ఉండకపోతే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాము. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద రూల్స్. ఇంకా చాలా ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే అందరూ కూడా లైక్ చేయండి, అప్పుడు ఇంకా ఎక్కువ ఇలాంటి వీడియోస్ అండ్ ఇంకా ఎక్కువ రూల్స్ అవి చెప్పడానికి. అండ్ ప్రతిరోజు కూడా లైవ్ చేయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ వస్తుంది మీరు లైక్ అనేది ఇస్తే. సో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ నెక్స్ట్ బ్యాచ్ లైవ్ ట్రేడింగ్ అనేది 22 days వర్క్షాప్ అనేది మండే నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్లో పింక్ చేయండి, లేదంటే కింద మనకి డిస్క్రిప్షన్లో లింక్ వస్తుంది, లింక్ ద్వారా మీరు జాయిన్ అయిపోవచ్చు. 7815884301. నాకు లైవ్లో వద్దు, నేను జస్ట్ నేర్చుకుంటున్నాను, నేను ఫుల్ టైం ట్రేడర్ని కాదు అనుకుంటే, అప్పుడు మీరు రికార్డింగ్ కావాలనుకుంటే, లైవ్లో ఏం జరిగిందో వినాలి మళ్ళీ అనుకుంటే, అప్పుడు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా రికార్డింగ్స్ అనేవి నేను పంపిస్తాను.
అండ్ డే ట్రేడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే, మాస్టర్ చేయాలనుకుంటే డే ట్రేడింగ్ కోర్స్ లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఆల్మోస్ట్ 10 అవర్స్ కోర్స్ ఉంటుంది. అండ్ 1 మంత్ యాక్సెస్ ఉంటుంది, 1 మంత్ ప్రీమియం ఛానల్ యాక్సెస్ కూడా ఇస్తాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో వీడియో నచ్చితే కంపల్సరీ హిట్ ద లైక్ బటన్ కొట్టడం అయితే మర్చిపోద్దు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.